అద్దంకి నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చే పేరు గొట్టిపాటి రవికుమార్. వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు గొట్టిపాటి రవికుమార్. అద్దంకిలో వరుస ఓటములతో కుంగిపోయిన వైసీపీ క్యాడర్ ప్రతి ఎన్నికకు నేతలను మార్చినా అక్కడ ఫలితం మాత్రం కనబడటం లేదు. 2024 ఎన్నికల అనంతరం వైసీపీ క్యాడర్ను నడిపించే నాయకుడే కరువయ్యారు అద్దంకిలో. ప్రస్తుతం అద్దంకిలో వైసీపీ పార్టీ పూర్తిగా డేలా పడిపోయింది. దీంతో ఇప్పుడు అద్దంకిలో గొట్టిపాటిని ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సరికొత్త నేతను రంగంలోకి దింపుతున్నారు. గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 4 శనివారమున డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం ఉదయం పీడుగురాళ్లలో బయలుదేరి సంతమాగులూరు అడ్డ రోడ్డు నుండి ర్యాలీగా వెళ్లి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అద్దంకి చేరుకుని అద్దంకి పట్టణంలోని అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అద్దంకి పట్టణంలోని కూకట్ల కళ్యాణ మండపంలో నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్